ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం మధుసూదన్ శర్మ గారు. నమస్తే ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. అయితే నరాల బలహీనతతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు. మరి ఆయుర్వేద పరంగా నరాల బలహీనతకు ఎలాంటి చికిత్స ఉంది ఆయుర్వేదంలో? నరాల బలహీనత అంటే కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. హ్మ్. ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయిందమ్మా. అవునా? 100లో దాదాపు 50 మందికి 60 మందికి పైనే ఈ నరాల బలహీనత సమస్య బాధపడుతున్నారంటే మీరు ఆశ్చర్యపడతారు. అవునా? మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్ లో చూస్తుంటామా, ఓకే. వచ్చే వాళ్ళలో దాదాపు 50-60% హ్మ్. నరాల వీక్నెస్, ఎందుకు బలహీనత వస్తుందండి? వీక్నెస్ చెప్తానమ్మా. హ్మ్. పేద ధనిక, హ్మ్. స్త్రీ పురుష, తర్వాత చిన్న వయసు పెద్ద వయసు తారతమ్యం లేకుండా హ్మ్. అందరిని వేధించి పీడించి బాధిస్తున్నటువంటి సమస్య ఇది. ఓకే. సో దీనికి అనేక రకాలైన కారణాలు. హ్మ్. పోషకాహార లోపం ఒక కారణం కావచ్చు. ఓకే. అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థం అమ్మా, హ్మ్. పూర్వకాలం మాదిరి మనం పోషకభరితమైన ఆహారం తీసుకోలేకపోతున్నాం అమ్మా. హ్మ్. ఆహారం అయితే తీసుకుంటున్నాం కానీ మన పూర్వీకుల కంటే కూడా ఎక్కువ ఆహారం మనం తింటున్నాం. ఓకే. కానీ జంక్ ఫుడ్ అనమాట, చెత్త ఫుడ్ అంటారు దీన్ని. హ్మ్. నేను ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే, హ్మ్. సో దీంట్లో పోషకాంశాలు ఉండవమ్మా. హ్మ్. సో వీక్నెస్ క్రియేట్ చేస్తాయి. ఓకే. సో తీసుకునే ఫుడ్ వల్లే అంతే అంటారా? కదమ్మా, ఎక్కువ శాతం. హ్మ్. తర్వాత కొన్ని వ్యాధుల వల్లమ్మా, సపోజ్ షుగర్ ఇట్లా ఉన్నప్పుడు కూడా నరాల హ్మ్. బలహీనత ఉంటుంది. హ్మ్. అదేవిధంగా బీపీ, తర్వాత ఇట్లాంటి సమస్యల వల్ల కూడా నరాల బలహీనత. హ్మ్. హార్మోనల్ సమస్య ఉన్నప్పుడు నరాల బలహీనత ఉంటుంది. హ్మ్. తర్వాత మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు నరాల బలహీనత ఉంటుంది. హ్మ్. ఇలా రకరకాల కారణాల వల్ల నరాల బలహీనత వస్తూ ఉంటుందమ్మా. ఓకే. రెండోది ఏమంటే, ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ కెమికల్స్, హ్మ్. ఈ కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. ఓకే. సో బీపీ టాబ్లెట్స్ వల్ల, కొన్ని హ్మ్. రకాల మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా నరాల బలహీనత వస్తుంటుంది. హుహు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలకి మందులు వాడుతుంటారమ్మా. హ్మ్. సో వాటి వల్ల కూడా నరాల బలహీనత వస్తుంటుంది. ఇలా ఓకే. రకరకాలైన కారణాల వల్ల ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుందమ్మా. హ్మ్. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు. హ్మ్. నరాల బలహీనత అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పోతారు. హ్మ్. వ్యాధి నిర్ధారణలో భాగంగా డాక్టర్ గారు మొత్తం ఆ పరీక్షలన్నీ టెస్ట్‌లు, ఈ చేయిస్తారమ్మా. టెస్ట్‌లని రాస్తారు. మొత్తం పరీక్షలన్నీ చేయిస్తారమ్మా. 10,000 వదిలిస్తారు. ఎంతైనా 10,000 కావచ్చు, ఎక్కువ కూడా కావచ్చుమా. ఆ! అందులో అంత నార్మల్గా ఉంటుంది. హ్మ్. పేషెంట్ బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. అవును. ఏంటండి నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను, మరి అన్ని హ్మ్. పరీక్షలు చేసినట్టు దాంట్లో ఏం లేదని చెప్పేసి. అవును. అందులో ఏం కనిపించదమ్మా. కొన్నిటికి స్పష్టంగా తెలుస్తే సార్, కొన్నిటిలో ఏ పరీక్ష చేసినా కారణం ఉండదు. హ్మ్. కానీ నరాల బలహీనత, వీక్నెస్, నీరసము, నిస్తరణ, హ్మ్. అంతుపట్టిన అంతుజిక్క నీరసం, ఇప్పుడు తల తిరుగుతుంది, తల తిప్పుతుంది అంటారు. అది కూడా దీని కిందకే అది వస్తుందా? కూడా ఒక రకమైన నరాల బలహీనత వల్ల అదొక కారణం అమ్మా. ఓకే. నరాల బలహీనత ఉన్నప్పుడు తల తిరగడము, హ్మ్. తల ఈ పరిస్థితి మీరు చెప్పినట్టు ఉండడం కూడా ఒక హ్మ్. కారణం అనమాట. హ్మ్. ఇలా రకరకాల కారణాల వల్ల వస్తుంది. కొన్ని స్పష్టంగా చెప్పగలము, కొన్ని చెప్పలేము ఎందుకు హ్మ్. వస్తుందని చెప్పేసి. హ్మ్. కొంతమంది మంచి ఆహారం తీసుకుంటారు, హ్మ్. రోజు దాదాపు 10 గంటల సేపు నిద్రపోతారు, పొద్దున్న లేచినప్పటి నుంచి వీక్నెస్ అంటుంటారు. ఓకే. మంచి ఆహారం తీసుకుంటారు, హ్మ్. ప్రోటీన్స్ తీసుకుంటారు, ఫైబర్ తీసుకుంటారు, కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు, హ్మ్. కొంతమంది వీక్ ఫీల్ అవుతుంటారు. హ్మ్. కొంతమంది ఎత్తుకుదైన బరువు ఉంటారు, హ్మ్. ఎత్తుదైనటువంటి శారీర పద్ధతి అన్ని రకాలుగా బాగుంటుంది, హ్మ్. బాగా నిద్రపోతుంటారు, హ్మ్. కానీ నరాల బలహీనత, హ్మ్. నీరసము, నిస్తరణ, కొద్ది ఓకే. పని చేయాలంటే చేత కాదు. హ్మ్. సో ఈ యొక్క పరిస్థితిని గుర్తించి ఆధునిక వైద్యంలో కూడా ఈ హ్మ్. యొక్క జబ్బుకు ఒక పేరు పెట్టడం జరిగిందమ్మా. హ్మ్. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటారు అనమాట. ఓకే. ఎప్పుడు నీరసము, నిస్తరణ, హ్మ్. వాళ్ళకు చెప్తున్నా ఎప్పుడు రెస్ట్ తీసుకుందాము, ఎప్పుడు విశ్రాంతి తీసుకుందాము, ఎప్పుడు నిద్రపోదాం అనేటువంటి ధోరణి ఉంటుందన్నమాట. ఆహా! సో వీటిని భరించలేక కొంతమంది ఏం చేస్తారంటే ఈ కాఫీ, టీ లాంటి వాటికి అలవాటు పడిపోతారు. అడిక్ట్ అవుతుంటారు. అవన్నీ ఓకే. తాత్కాలికమ్మా, ఉత్తేజాన్ని ఇస్తాయి తప్ప దీర్ఘకాలంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. కొంతమంది ఈ బాధను భరించలేక స్వీట్స్ తినడం అలవాటు చేసుకుంటారు. హ్మ్. సో దీని వల్ల కూడా అడిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా. హ్మ్. సో సహజ సిద్ధంగా నరాల బలహీనత తగ్గేందుకు కారణాలు గుర్తెరిగి, కారణాలు తెలిస్తే వాటికి సంబంధించిన మందులతో పాటు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం వాడుకోవాలి. హ్మ్. లేకపోతే ఒకవేళ ఎలాంటి కారణం లేకపోయినా నేను చెప్పినటువంటి ఔషధం పనిచేస్తుందమ్మా. ఓకే. ఎలాగంటే అన్నీ మీకు తెలిసినవమ్మా, హ్మ్. మీరు వింటే ఆశ్చర్యపోతారు. హ్మ్. సో ఒక 100-150 ml మిల్క్, హ్మ్. మంచి మిల్క్ షేక్ అమ్మా ఇది. ఓకే. సో 100-150 ml మిల్క్ తీసుకోవాలి, హ్మ్. కాచిన పాలు. హ్మ్. అందులో ఒక ఒక 5 ఖర్జూరం కాయలు, హ్మ్. ఖర్జూరం కాయలు ఉన్నాయమ్మా, హ్మ్. ఎండు ఖర్జూరం కాయలు కానీ, పిండ ఖర్జూరం మామూలుగా. మామూలుగా హ్మ్. హ్మ్. విత్తనాలు తీసేసి ఒక 5 తీసుకోవాలి. ఓకే. మరి ఏదన్నా కొంచెం అట్లా ఖర్జూరం కాయలు ఎక్కువ తినని వాళ్ళైతే 3 అయినా సరిపోతాయమ్మా. హ్మ్. 3-5 వాళ్ళు హ్మ్. గొప్పగా ఉండి, మంచి స్టవ్ ఉండి హ్మ్. కొంచెం స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళైతే 5 వరకు తీసుకోవచ్చు. అయితే ఓకే. 3 ఈజ్ సఫిషియంట్. 3. హ్మ్. హ్మ్. సో ఒక 10 ఎండు ద్రాక్ష, ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష అమ్మా. ఓకే.
తెలుసుగా మనం లడ్డు వీటిలో వేస్తుంటారు మా ఉమ్. పాయసము తయారీలో కానీ అవును, లడ్డు స్వీట్స్ వేస్తుంటారు. తయారీలో. ఉమ్, సో అది ఒక 10 ఉమ్, వేసేసి ఒక గ్రాము 2 గ్రాములు అశ్వగంధ చూర్ణం అమ్మా, అశ్వగంధ చూర్ణం. 1 or 2 గ్రామ్స్ సరిపోతుంది. ఉమ్, వేసేసి మిక్సీలో వేసేస్తే బ్రహ్మాండమైన మిల్క్ షేక్ తయారవుతుందమ్మా. ఉమ్, సో ఆ మిల్క్ షేక్ ని రోజు ఒకసారి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ ఉమ్. రెగ్యులర్ గా కొన్నాళ్ళ పాటు వాడితే ఒక కోర్స్ ఆఫ్ 40 days కానీ ఉమ్. మాక్సిమం ఒక 2 months వరకు వాడుకోవచ్చు మా. తర్వాత Okay. అవసరం ఉండదు. ఉమ్, ఆపేసేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. ఉమ్, కొన్నాళ్ళ పాటు ఈ సమస్య అసలు ఉండదు అనమాట వాళ్ళకి. ఓకే. మళ్ళీ ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు 4 ఏళ్ళకి అట్లా అనిపించడం మళ్ళీ ఒక 40 రోజులు ఒక 1 month కానీ లేకపోతే 40 days కానీ మాక్సిమం ఒక 60 days వాడితే సరిపోతుంది. సో ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, కొందరు వాడకూడదమ్మా ఈ టిప్పు. ఎలాగంటే ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోకూడదమ్మా. ఎందుకంటే వీటిని పెంచేటువంటి పరిస్థితి దానివల్ల కలుగుతుందమ్మా. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ వాడితే కూడా ఈ 3 పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. షుగరు, తర్వాత వెయిట్, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగే టెండెన్సీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. మరి వాళ్ళు కూడా వాడదగ్గ దివ్యమైనటువంటి దీనిలాగానే పనిచేసేటువంటి ఫార్ములాస్ కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. అలాంటి వాళ్ళు కావాలంటే ఆ వీడియోస్ చూసుకొని ఆ ఫార్ములాస్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ యొక్క ఫార్ములా మాత్రం ఈ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళందరూ ఫాలో కావచ్చుమా. నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. నీరసము, నిస్త్రాణ, బలహీనత వాళ్ళు ఏ రకంగా అయితే ఆ యొక్క సమస్య గురించి బాధపడుతుంటారో ఆ లక్షణాలన్నీ తగ్గిపోతాయమ్మా. చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే.